నమస్కారం. తెలుగు లెక్కలు పాఠానికి స్వాగతం. నా పేరు రవిచంద్ర. ఈరోజు మనం గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు, స్క్వేర్స్ ఏది ముందు చేయాలి ఆ లెక్కలో ఉన్నటువంటి ప్రొసీజర్ అనేది తెలుసుకుందాం. ఏ పద్ధతి ప్రకారం చేయాలనేది. ఓకే, మీరు వీక్షించే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఈమెయిల్ కన్ఫర్మ్ చేయడం ద్వారా మా అప్డేషన్ కూడా మీరు ఉచితంగా మెయిల్లో పొందవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్ కూడా షేర్ చేయండి. లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కామెంట్స్ అందించండి. మా అప్డేషన్ కూడా మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి వీక్షించాలనుకుంటే www.thewebinar.com వెబ్సైట్లో అప్డేట్స్ అనే ట్యాబ్లోకి వీక్షించండి. యూట్యూబ్ వీడియోస్ అన్ని కూడా అప్డేట్స్ అనే ట్యాబ్లో పొందవచ్చాం. యూట్యూబ్ నుంచి చూడాలనుకుంటే youtube.com/thewebinar అని టైప్ చేసి వీడియోస్ అనే ట్యాబ్లోకి వెళ్ళి వీక్షించండి. ఈరోజు మనం గణితంలో తెలుగు పాఠంలో లెక్కలకి బేసిక్స్ తెలుసుకుందాం. ఏది ముందు కూడాలి, ఏది ముందు తీసేయాలి, ఏది ముందు బాహారించాలి అనే బేసిక్స్. ఒక్కొక్కసారి ఈ తప్పిదాల వల్ల మన ఆన్సర్స్ అనేవి రాంగ్గా వస్తుంటాయి. లెక్క చూడండి, ఇక్కడ 3 + 2 × 7 అని ఉంది. అంటే ముందు 3 2 కూడి తర్వాత 7తో గుణించాలా? అలా గుణిస్తే ఆన్సర్ ఎంత వస్తుంది? 3 2 5 5 7 35. 5 అంటే 5ని 7తో గుణిస్తే వచ్చిన ఆన్సర్ 35. అది కరెక్ట్ ఆన్సరా? లేదా 2 7 14, 2 × 7 14 + 3 17. ఇది కరెక్ట్ ఆన్సరా? ఏది కరెక్ట్ ఆన్సర్? రెండిట్లో రెండు లెక్క చేసాం, కానీ చేసే పద్ధతిలో ఇక్కడ మార్పు అనేది ఉంది. ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది తెలుసుకుందాం. 17 కరెక్ట్ ఆన్సర్ అంటాను నేను, 35 రాంగ్ ఆన్సర్ అంటున్నాను. ఎలాగా, ఎందుకు 35 రాంగ్ ఆన్సర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ 17 కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాం. ఇక్కడ చూడండి, మీకు సింపుల్గా BODMAS బాడ్ మాస్ అని గుర్తుపెట్టుకుంటే మీరు B అంటే బ్రాకెట్స్, O అంటే ఆర్డర్. బ్రాకెట్స్లో ఆర్డర్ అంటే స్క్వేర్స్ లేదా రూట్స్. రూట్లో ఉన్నా లేదంటే స్క్వేర్ లేదా క్యూబ్ రూట్లో ఉన్నా ఏదైనా ఒక రూట్. అది డివిజన్ భాగాహారం, మల్టిప్లికేషన్, ఎడిషన్ కూడిక, సబ్స్ట్రాక్షన్ తీసివేత. వీటిలో ఏది ముందు చేయాలంటే ఇక్కడ రాసిన ఆర్డర్ ప్రకారం BODMAS బాడ్ మాస్ అనే ఆర్డర్ ప్రకారం మనం లెక్క చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది కూడికైనా తీసివేత అనుకుంటారని భాగాహారం బ్రాకెట్లో ఉన్న పార్ట్ని చేయాలి. తర్వాత దానికి స్క్వేర్ ఏదైనా ఉంటే స్క్వేర్ ఉన్న చేయాలి. దాని తర్వాత దానికి రూట్ ఉంటే రూట్ని అప్లై చేయాలి, రూట్ని రిమూవ్ చేయాలి. తర్వాత దాని భాగాహారం ఉంటే భాగాహారం చేయాలి. తర్వాత గుణకారం ఉంటే గుణకారం చేయాలి. దాని తర్వాత కూడాలి, దాని తర్వాత తీసివేయాలి. అంతే. ఇక్కడ భాగాహారం గుణకారం కూడా లెఫ్ట్ టు రైట్, ఎడం పక్క నుంచి కుడివైపు చేయాలంటున్నాడు లెక్కలో. ఈ రూల్స్ని ఫాలో అయితే మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఈ రూల్స్ ఫాలో అవ్వకుండా మనం లెక్క ఏది సులువుగా ఉంటే ఆ పద్ధతి ప్రకారం వెళ్ళిపోతే ఆన్సర్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడే గమనించాం మనం. ఇక్కడ ముందు BODMAS ప్రకారం బ్రాకెట్స్ ఉన్నాయా? బ్రాకెట్స్ లేవు. రూట్స్ స్క్వేర్స్ ఉన్నాయా? స్క్వేర్స్ రూట్స్ లేవు. డివిజన్ అసలు లేదు. మల్టిప్లికేషన్ ఉంది, తర్వాత ఎడిషన్ ఉంది. అంటే మల్టిప్లికేషన్ చేయాలి, ఫస్ట్ గుణకారం చేయాలి. 2 × 7 2 7 14 + 3 10 17. ఈ విధంగా 17 అనేది రైట్ ఆన్సర్ అంటాం మనం. ఇప్పుడు ఇంకో లెక్క చూద్దాం. 5 + 4 స్క్వేర్ × 3. స్క్వేర్ అంటే ఏంటి అసలు? స్క్వేర్ అంటే ఇక్కడ 4 పైన వేసినటువంటి సంఖ్య. 1 ఉంటే ఇక్కడ 3 3/1 పవర్ అంటాం, లేదా 2 ఉంటే స్క్వేర్ అంటాం, 3 ఉంటే క్యూబ్ అంటాం, 4 ఉంటే 3/4 అంటాం. అక్కడ నెంబర్ ఇక్కడ ఏది ఉంటే అది పవర్ 5, పవర్ 6, పవర్ 8 అలా ఉంటుంది. ఇక్కడ పవర్ 2 ఉంది అంటే 4/2 అని చదవచ్చు, లేదా 4 స్క్వేర్ అని చదవచ్చు. 4 స్క్వేర్ అంటే 4 × 4, క్యూబ్ అంటే 4 × 4 × 4, 3 సార్లు అదే సంఖ్యను వేసి గుణించాలి. ఇప్పుడు ఇందులో ఏది ముందు చేయాలి? మన BODMAS ప్రకారం అయితే ఫస్ట్ బ్రాకెట్స్ ఉన్నాయా చూడాలి, బ్రాకెట్ లేదు. నెక్స్ట్ స్క్వేర్స్ ఉన్నాయి. స్క్వేర్ అంటే 4 × 4 16 × 3, 16ని 3తో గుణించి తర్వాత వచ్చిందని 5 కలపాలి. ఇక్కడ మన లెక్క ప్రకారం అయితే చూడండి, BODMAS రాసాం ఆర్డర్ ప్రకారం. ఈ విధంగా గుణిస్తే ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 4 4 16 × 3, 16 3 48 + 5 53 వచ్చింది ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. అంతేగాని ఇక్కడ 4 16 16 + 5 కూడి దాన్ని 3తో గుణిస్తే సేమ్ ఆన్సర్ రావచ్చు. సేమ్ ఆన్సర్ వస్తే కరెక్టే, కానీ సేమ్ ఆన్సర్ ఒకసారి రాదు. రానప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం మనం ఫాలో అవ్వాలి. అందుకే ఈ లెక్కలో ఉన్నటువంటి కనీస రూల్స్, రెగ్యులేషన్స్ వీటిని ఫాలో అయ్యి మనం లెక్క చేస్తే కరెక్ట్ ఆన్సర్ అది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ లెక్క చూద్దాం. 3 బ్రాకెట్ ఓపెన్ చేసాం. ఇక్కడ 6 + 2 ఉంది బ్రాకెట్లో, బై √16 ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది కూడాలి. 6 + 2 8, 8ని 3తో
గుణించి తర్వాత డివైడ్ చేయాలి. ఈ లోపల మనం బ్రాకెట్ కూడా రూట్ కూడా చేయాలి. ఏం చేయాలి? ఫస్ట్ 6 + 2 8. 8 అయితే ఇక్కడ కింద రూట్ కూడా తొలగించాలి కదా. కింద రూట్లో ఉన్నది బ్రాకెట్ తర్వాత ఆర్డర్ అంటే స్క్వేర్స్ రూట్స్ ఉన్నాయి. రూట్స్ని తొలగించాలంటే 4 4 16 ఇక్కడ. అందుకు 4 4 16 మనకు తెలిసి కనుక 4 స్క్వేర్ కనుక స్క్వేర్కి రూట్ పోతుంది. ఆ విధంగా తీసేస్తాం. తీసేస్తే ఇక్కడ 4 వచ్చింది మనకి. ఇక్కడ 3 × 8/4 అని వేసుకున్నాం. 3 × 8 అంటే 24. 24/4 అంటే ఇక్కడ 4 6 24. 4 ఎక్కంలో 6 సార్లు పోతుంది 24 అని ఇక్కడ 6 అని ఆన్సర్ వేస్తాం. ఈ విధంగా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేయండి. మా అప్డేషన్ కూడా youtube.com/davaban ఛానల్ నుంచి వీక్షించవచ్చు. వెబ్సైట్ నుంచి వీక్షించాలనుకుంటే www.davaban.com వెబ్సైట్లో అప్డేట్స్ అన్ని డెవలప్గా వీక్షించండి. మీకు సలహాలు, సందేహాలు, సూచనలు ఉంటే కామెంట్స్ రూపంలో అందించండి. లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మా ఇమెయిల్ కాంటాక్ట్ చేయొచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.